నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంచి ఉద్యోగం లభించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే ఉద్యోగంలో అభద్రతా భావాన్ని తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభించాలంటే, మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలంటే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక నామాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. ఆ నామం ఏంటంటే ఓం వషట్కారాయ నమః. ఇది నామం. ఓం వషట్కారాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకుంటే తొందరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగం లభించాలంటే 40 రోజుల పాటు ఇంటి ముందు ఉద్యోగ దీపాన్ని వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ప్రతిరోజు సాయంకాలం పూట మీ ఇంటి ముందు భాగంలో ఒక ప్రమిదను ఏర్పాటు చేసి, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీని ఉద్యోగ దీపం అంటారు. ఈ దీపాన్ని 40 రోజులు వెలిగిస్తే 40 రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే మంచి ఉద్యోగం లభించడానికి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మంచి ఉద్యోగం లభించాలంటే ప్రతి మంగళవారము కూడా తల్లితో దర్భగడ్డి చేత దిష్టి తీయించుకోవాలి. పురాణాల పరంగా దర్భలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దర్భలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కేశములకు సంకేతమని పురాణాలలో చెప్పడం జరిగింది. అందుకే మంగళవారం పూట తల్లిగారితో దర్భగడ్డితో దిష్టి తీయించుకున్నట్లయితే దృష్టి దోషం మొత్తం తొలగిపోయి తొందరలోనే మంచి ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా తల్లితో కర్పూరం దిష్టి తీయించుకుంటే కూడా మీకున్న దృష్టి దోషాలు తగ్గిపోయి తొందరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం లభించినప్పటికీ ఒక్కొక్కసారి ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అభద్రతాభావం నుంచి బయటపడాలంటే జన్మ నక్షత్రం ఉన్న రోజు బూడిద గుమ్మడికాయ 1 కేజీ బెల్లం ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ఎక్కువగా ఆందోళనలు ఉన్నట్లయితే ఆ ఆందోళనలు అధిగమించటానికి, అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవటానికి మంగళవారం పూట ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. వేప చెట్టు దగ్గర 2 ప్రమిదలు ఉంచి, ఒక ప్రమిదలో ఆవు నెయ్యి, ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి వేప చెట్టు కింద వేప ఆకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో అభద్రతాభావం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంకొంతమంది ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితం, కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా సరే శ్రమకు తగినటువంటి ఫలితం లభించాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు 1 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. అప్పుడు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఇంటి యజమానికి శ్రమకు తగిన ఫలితం లభించాలంటే గృహంలో మహిళామణులు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే శుక్రవారం సాయంకాలం పూట తులసి కోట దగ్గర నక్షత్రం ముగ్గు వేయాలి. నక్షత్రం ముగ్గు మీద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర పాలు, తేనె నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో మహిళామణులు ప్రతి శుక్రవారం సాయంకాలం పూట ఇలా ప్రత్యేకంగా ముగ్గు వేసి ప్రత్యేకమైన దీపం పెడితే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ పరిహారాలు పాటించండి, ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి, శ్రమకు తగిన ఫలితాన్ని పొందండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. రాతి అనే శబ్దానికి 3 అర్థములు చెప్పారు. ఒకటి ప్రధానం, గ్రహణం, ఆస్వాదనం. 3 ప్రధానం కరోతి, గ్రహణం కరోతి, ఆస్వాదనం కరోతి ఇది రాతి. వానం అనగా బ్రహ్మానందానుభవమును, ఆస్వాదనం కరోతి తాను ఆస్వాదిస్తుంటాట నిరంతరం. ఆస్వాదించడమే కాదు ఆ తత్వమును గ్రహిస్తూ ఆస్వాదిస్తాడు కనుక గ్రహణం కరోతి. ఆయన ఆస్వాదిస్తే ఏం లాభం ఏంటి? మీకు ఇస్తాడు.
ప్రదానం కరోతి. కనుక రాతి శబ్దానికి 3 అర్థములు. కనుక బ్రహ్మానందానుభవాన్ని తాను పొందుతూ కనిపిస్తాడు, మనకు ఇస్తాడు. కనుక ఆ ఇచ్చే స్వరూపం వానరం అన్నారు ఇక్కడ. ఇప్పుడు హనుమంతుడు వానరుడు. ఎందుకంటే నిరంతరం బ్రహ్మానందానుభవాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే రామనామ రసికుడు, రామమనగా బ్రహ్మము. నిరంతరం రామతత్వ రసాస్వాదన చేస్తున్నాడు. ఎక్కడున్నాయని రాముడు అంటే రా చెప్తానన్నట్టు వెంటనే పోస్చర్ మార్చేస్తాడండి ఇక్కడ. అలా కూర్చున్నాడు దక్షిణామూర్తిలాగా, ఇలా చిన్ముద్ర పెట్టుకుంటాడు. ఇదిగో ఇక్కడున్నాడు వాడు రామం, నేను అది ఒక్కటే. ఆ రామంతో తాదాప్త్యం చెందుతాడు. ఆ రామం రామాయణ బ్రహ్మమునకు పేరు. కనుకనే ఎప్పుడు ఆ రాముని తలంచుకుంటే చాలు బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ ముఖమంతా కూడా ఏం కనబడుతుందయ్యా అంటే ఆ బ్రహ్మానందానుభవం కనబడుతుంది. రామానుభవం ముఖంలో కనబడుతుందండి. జలజల రాలుతున్నా కన్నీరు పులకించిపోతున్నటువంటి ఒళ్ళు ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఈయన బ్రహ్మానందానుభవం పొందుతున్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది. అవునా లేదా? కానీ ఆనందానుభవం ఆస్వాదిస్తూ గ్రహిస్తూ ప్రదానం చేస్తూ ఉన్న తత్వం ఏ ముఖంలో కనబడుతుందో అది వానరముఖం కాక మరేమిటండి ఇక్కడ? అదయ్యా వానరవదనలో ఉన్నటువంటి గొప్ప భావం అన్నారు ఇక్కడ. అందుకే వందే వానర నారసింహ. వానర అనే మాటకి ఎంత గొప్ప విశేషమైనటువంటి భావం మనకు కనబడుతున్నదండి ఇక్కడ. అటువంటి వానరవదనంతో శోభిల్లుతున్నటువంటి వాడు నిరంతర రామానుభవమే, మరొకటి లేదు. ఆ తత్వం ఎంత విశేషం ఏంటంటే గంధమాదనంలో ఉంటుంది ఆ తత్వం. హనుమంతుడు 12 క్షేత్రాల్లో నేటికి ప్రత్యక్షంగా ఉంటాడు. మరి నాకు కనబడలేదంటే నీకు కనబడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇది తెలుసుకో ఇక్కడ. హనుమంతుడు ఆరాధించే వాళ్ళకి కనబడతాడు. అయితే హనుమంతుడు గణపతి మళ్ళీ అక్కడికి తెచ్చేసారు. ఏమిటంటే గంధమాదన వాసాయ నమః గణపతి సహస్రనామాల్లో ఒకటి. గంధమాదన కేళికృతే నమః ఇది 2వ నామం గణపతి. అంటే గణపతికి హనుమంతునికి ఆయన ముఖంలో కూడా నిరంతర బ్రహ్మానందానుభవం కనబడుతుందట. అది ఎలా కనబడుతుందయ్యా అంటే బ్రహ్మానంద పారవశ్యం పేరు మదం. ఆ మదజలం స్రవిస్తూ ఆ గజవదన శోభిల్లుతూ ఉంటే తుమ్మిదలు ఆయన చుట్టూ పెడుతుంటే అలా తోలుతూ ఉంటాడు తన యొక్క చెవులతో. ఆ స్వరూపాన్ని ధ్యానించమన్నారు. అదేమిటయ్యా? నిరంతర బ్రహ్మానందానుభవమే. అందుకే గచ్చ సౌమ్య యథాసుఖం అని హనుమంతుడితో లంకిని కూడా ఉంటుంది, సీతమ్మ అంటుంది. సౌమ్య అనే శబ్దం చాలా విశేషమండి. ఇది ఉద్దాలకుడు శ్వేతకేతువుతో అంటాడు చాందోగ్యంలో, మీరు గమనిస్తే. బ్రహ్మవిదివే సౌమ్య భాతి. సౌమ్య నీ వదనం బ్రహ్మవేత్త వదనంలా ప్రకాశిస్తోంది అని. బ్రహ్మవేత్త ముఖం ఎంత ప్రసన్నంగా నిర్వికారంగా నిర్మలంగా ఆనందంగా ఉంటుందో ఆ ముఖం సౌమ్యం. అది ఇక్కడ అలా ఉందయ్యా నీ ముఖం. సౌమ్య అనేది నైఘుంటికంగా చూస్తే నాయన అనే పదంగా వాడివచ్చు. కానీ ఉపనిషత్తు బ్రహ్మవిదివ సౌమ్యభాతి అన్నప్పుడు ఆ సౌమ్య లక్షణం బ్రహ్మవేత్త యొక్క ముఖ్య లక్షణం. సీతమ్మ ఆఖరికి లంకిని కూడా హనుమంతుడి ముఖంలో అది చూసింది అంటే బ్రహ్మవేత్త ముఖం అయ్యా. అది ఇక్కడ బ్రహ్మానందానుభవం పొంగి పొల్లుతున్నటువంటి వదనం. అది ఇక్కడ వానర అంటే ఇంకా మామూలుగా వాడగలమండి ఇకపై ఆ శబ్దం ఆయనకి తప్ప ఎవరికి వాడకూడదండి ఇక్కడ. అందుకే వందే వానర నారసింహ ఆ ముఖమే మనకు ముందు చూపిస్తున్నాడు స్వామివారు. అటువంటి స్వామి గంధమాదనంలో నిరంతరం ఉంటాడని ధ్యానించాలి భక్తులు. ఆయన చుట్టూ కూడా సుగ్రీవాదులు ఉంటారు. మరి సుగ్రీవుడు అప్పుడే వెళ్ళిపోయిన ఇవి కాదు, ఉపాసకుడికి మాత్రం హనుమత్ పరివారంలో వాళ్ళందరూ ఉంటారు. ఆ గంధమాదనం బంగారు అరటి చెట్లతో ఉంటుంది. అక్కడ స్వామివారు ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఆలయాలు మొత్తం 12 మంది వానర వీరులు కట్టుకున్నారండి. వాళ్ళకి దిగ్దేవతలు ఒక్కొక్కరు హనుమద్ విగ్రహాలు ఇచ్చారు వాళ్ళు పూజించి. అది గంధమాదనంలో దిక్కుల్లో ప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రత్యేకించి అందులో మధ్యలో రామాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆయన నిత్యనైమిత్తికాలు చేసి రామధ్యానం చేసి రామార్చన స్వయంగా చేస్తాడట. తర్వాత మధ్యాహ్న కాలంలో తాను ప్రత్యేకించి వాల్మీకి రామాయణం చదువుతాడు. ఉందండి సంహితా గ్రంథాలు. ఇది అది కాదు ఆయనకి అదే చదువుతాడు. మరి సాయంకాలం పూజ చేస్తాడట. రాత్రి వేళ యోగ నిద్రకు పెడతాడు. అందుకే నిద్ర కాదు ఆయనకి, యోగ నిద్రలో ఉంటాడట. ఈ ఆయన దినచర్య కూడా వర్ణించింది సంహితా గ్రంథం. ఇది గంధమాదనంలో ఉంటాడు. ఒకసారి గంధమాదనంలో ఉన్న ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వీరులు తన్నట్ట పద మనం ఒకసారి పంపా సరోవరం వెళ్ళాలన్నట్ట. ఎందుకన్నారో తెలియదు. ఆయన అంటే బయలుదేరాల్సిందే, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి పంపా సరోవరానికి బయలుదేరుతున్నారు. ఆ యాత్ర చాలా విశేషమైన హనుమద్యాత్ర. ఈ కథ చెప్పవయ్యా అని మైత్రేయుడు పరాశరుని అడుగుతున్నారు. హనుమత్ కథ అత్యంత మధురమయ్యా, విశేషమైనదయ్యా, చెప్పవయ్యా, ఎంత చెప్పినా వినాలనుంది అని మైత్రేయుడు అడిగితే పరాశరుడు చెప్తున్నాడు. అస్థి పంపాసరో నామ మహాపుణ్య జలాశయ. అది గొప్ప పుణ్యమైన జలాశయం. ఈ పంప అనే పేరు కర్ణాటకలో దానుకున్నదండి. కానీ హిమవత్ పర్వత ప్రాంతంలో కూడా పంపా సరస్సుని దివ్య సరస్సు ఉన్నట్లుగా మనం భావన చేయవచ్చు. భావన ఏమిటి? శాస్త్ర వర్ణన ప్రకారంగా అది లక్షణం అంతా దేవతా లక్షణాలు వర్ణించారు అక్కడ ఉన్నటువంటివన్నీ. అటువంటి దివ్యమైన పంపా సరస్సు అక్కడ ఉన్నది. అక్కడ రమంతే దేవగంధర్వాహ కిన్నరా సప్సరోగణాహ. దేవతలు నిరంతరం అక్కడ విహరిస్తుంటారు.
అంతేగా తత్ర కేచిన్ మహాత్మాను, అక్కడ కొందరు మహాత్ములు ఉంటారట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. దీన్ని బట్టి సిద్ధులు ఋషులు ఎన్ని భేదాలతో ఉంటారో తెలుస్తుంది. మంత్ర సిద్ధాస్తు వర్ణిన, అందులో కొంతమంది స్వరూప ధ్యానమాస్థాయ బ్రహ్మానందానుభూతయ, మరికొంతమంది గృహిణస్తు, కొందరు గృహస్థులు అయినటువంటి వారు సదాచారా అగ్నిహోత్రపరాయణ స్వాధ్యాయ నిరతా చాసన్ ఆచరంతో అతిథిక్రియా వానప్రస్థాస్తు మునయ చతుష్పావక మధ్యగా. వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు 4 వైపుల అగ్నిహోత్రాన్ని రగిల్చుకుని సాధన చేస్తున్నటువంటి వారు లలాంటాంతర మార్తాండా అంటే పంచాగ్ని మధ్య ధ్యానం చేస్తూ తప్యం తే స్వపరం సదా యతయోపి మహాత్మానో నిరస్తద్వైత భావనా విహిత ప్రణవాచారా మన్యంతే స్వపరం సదా ఏవం సర్వసమృద్ధేస్మిన్ పంపా సరసి పావనే. ఇన్ని రకాల యోగులు అసలు వింటూ ఉంటే ఇంతమంది యోగులున్న చోటు తలంచుకుంటేనే మనసు శాంతత పొందుతుంది కదా. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. శివారాధనకు విశిష్టకరమైనటువంటి వారం సోమవారం. ఈ సోమవారం నాడు సకల కార్యాల్లోనూ విజయాన్ని సాధించడానికి ఆవు నెయ్యితో శివలింగం ముందు దీపం పెట్టి ఆవు నెయ్యి కొద్దిగా గుగ్గిలంలో వేసి ధూపం వేయండి. ఇలా కనుక చేసినట్లయితే సకల కార్యక్రమాలలో కూడాను అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. శివలింగం మీద జమ్మి ఆకు గనక ఉంచినట్లయితే శని దోషాలు ఉంటే నివారించబడతాయి. అలాగే పరమేశ్వరునికి ఈ యొక్క బొటన వేలు, ఉంగరపు వేలు, ఈ 2 వేళ్లతో గనక గంధాన్ని గనక సమర్పించినట్లయితే ధనప్రాప్తి సిద్ధింపచేస్తాడు. అలాగే ఈ బొటన వేలు, మధ్య వేలు, ఈ 2 కలుపుతూ గంధాన్ని గనక సమర్పిస్తే అభీష్టములన్నీ కూడాను ఆశుతోషుడు నెరవేరుస్తాడు. శివాలయంలో పరమేశ్వరుని వద్ద 5 తమలపాకుల్లో ఏలక్కాయలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా పొడిగొట్టి ఆ యొక్క తమలపాకు పైన ఉంచి 3 ఒక్కలు కూడాను దాంట్లో ఉంచి శివ ధ్యానం చేస్తూ తాంబూలం కనుక సమర్పించినట్లయితే సర్వ అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి అంటుంది మహాశివ పురాణం. ఇది చాలా చిన్న విషయమే. ఇటువంటి చిన్న విషయాన్ని కనుక మనం ఆచరించినట్లయితే సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త కోరికల్ని కూడాను నెరవేరుస్తాడు కదా. బొప్పాయి రసం ఉంది చూసారా, ఆ బొప్పాయి రసం తీసుకొని నమక చమక పారాయణాదులతో గనక శివుణ్ణి అభిషేకం చేసినట్లయితే మీ జాతకాలలో ఉండేటువంటి అవయోగాలన్నీ కూడాను తొలగిపోతాయి. కర్మరీత్యా సంభవించేటువంటి అవయోగాలు వాటన్నిటినీ ధ్వంసం చేసే శక్తి కేవలం ఒక్క బొప్పాయి రసంలో దాగిన అద్భుతం. ఈ బొప్పాయి రసంతో స్వామిని అభిషేకం చేయాలి. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ నమశివాయ అంటూ జాతకరీత్యా సంభవించేటువంటి అవయోగాలన్నీ కూడా పటాపంచలైపోయి అభ్యున్నతమైనటువంటి స్థితిగతుల్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 5 నిమిషాలకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 5 గంటల 40 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 37 నిమిషాల నుంచి 10 గంటల 26 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 58 నిమిషాల నుంచి 1 గంట 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుంచి 3 గంటల 51 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాలకి. నేటి విశేషం సోమవారం, ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయంలో 1 కేజీ బియ్యంతో శ్వేతాక్షతలు అంటారు, వాటితో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, అలాగే మారేడు దళాలతో పూజ చేయడం మొదలైనటువంటివన్నీ ఆ శంకరుని యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి. విశేషించి శంకరునికి పూజ చేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవులకు పెట్టాల్సి వచ్చినా చండీశ్వరుని యొక్క అనుమతి తీసుకోవాలి. అలాగనే మారేడు దళాలని పడేయడం కాకుండా చక్కగా నీడలో ఆరబెట్టి పొడించేసి ఆ పదార్థాన్ని రోజుకో చెంచాడు తీసుకుంటూ ఉంటే బీపీ, షుగరు మొదలైనటువంటి అనారోగ్యాలు ఏమీ లేకుండా శరీరం పటిష్టంగా రోగ నిరోధక శక్తి కలిగినదే అవుతుంది. నేటి ఆణిముత్యాలు. మన వ్యక్తిత్వం సమాజ శ్రేయస్సుకు 10 మంది మేలుకు తోడ్పడాలి. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. నాకొక్కడికి సంతోషం కలగడానికి 10 మంది దుఃఖపడ్డా పర్వాలేదు, ఇది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇది ఎవరు చెప్పాలి? ఒక సంఘటన ద్వారా జరిగిందనుకోండి, చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారు చేసి చూపించింది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, లావణ్య కారుణ్య సౌందర్యముల యొక్క సంఘాతము అని చెప్తారు ఆవిడ్ని. ఆవిడ రూపం కూడా నిజానికి ఏదో ప్రాకృతమైన శరీరం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరములు ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారి యొక్క రూపం. సౌందర్య లహరి. ఏమిటి ఆవిడ సౌందర్యం? ఆవిడ కారుణ్యం. అమ్మ సౌందర్యం అమ్మ ప్రేమ అయినట్లు అమ్మ కారుణ్యము అమ్మ సౌందర్యం. అమ్మ లావణ్యం ఆ ఎరుపుతనం మనం మారాలని కోరుకోవడం. అందుకొరకు ఆవిడ ఖేదం అనుభవించింది. అది ఆవిడ త్యాగం. లోకంలో అమ్మ ఓ మధుర పదార్థం వండుతోందనుకోండి, పిల్లలందరూ వచ్చి అక్కడ కూర్చొని అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టవా, ఇంకొంచెం పెట్టవా అంటే పరమ సంతోషంగా మారు వడ్డించేస్తుంది. ఆఖరణ మూకుడు కిందకి దింపేసి పొయ్యి కట్టేసింది అనుకోండి, అమ్మ నీవు తినలేదా అమ్మా అన్నారనుకోండి, తినిచ్చారా, ఇంకా కావాలి ఇంకా కావాలని మీరు తినేస్తే ఇంకా నాకెక్కడ ఉంటుంది అంటుందా? అనదు. మీరు అంత సంతోషంగా తింటే నా కడుపు నిండిపోయిందిరా నాన్న అంటుంది. అది అమ్మ యొక్క హృదయం. అమ్మ త్యాగమూర్తి. నేను తినాలని కోరుకోదు, నా బిడ్డలు తినాలని కోరుకుంటుంది. ఈ ఖేదము వాళ్ళు అనుభవించకూడదు. నేను అనుభవిస్తాను, వాళ్ళకి పాఠం తెలిస్తే చాలు. అది ఆమె యొక్క కారుణ్యం. ఆ కారుణ్యాన్ని చెప్పడానికి ఎరుపుతనంతో చెప్తారు. ఎరుపు ఎక్కడున్నా మార్పుకి సంకేతం.
అరుణాం కరుణా తరంగితాక్షీం అంటే అమ్మవారు ఎర్రగా ఉంటుందండి అని నేను అన్నాను అనుకోండి. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది కదండి, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది కదండి, పార్వతీదేవి నల్లగా ఉంటుంది కదండి. అది కాదు, దాని వెనక ఒక తత్వం ఉంటుంది. కథ ఎంత ప్రధానమో తత్వం అంత ప్రధానమో. తత్వము విడిచిపెట్టేసిన నాడు మనిషి జీవితంలో మార్పు రాదు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే తత్వాన్ని కూడా అవగతం చేసుకున్నప్పుడే వస్తుంది. నీ కొరకు నువ్వు బ్రతకడం కాదు, 10 మంది కొరకు బ్రతకగలవా? వాడు ఎంత పూజ చేశాడన్న దానితో సంబంధం లేదు, ఈశ్వరుడు కౌగిలించుకుంటాడు. అందుకే ఈ దేశంలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే సమాజమునందు పరమేశ్వరుణ్ణి చూస్తారు. ఎదగడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూజ గదితో మొదలుపెట్టి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. తప్ప ఇక్కడే ఈశ్వరుడున్నాడు నా పూజ గదిలో, ఇక్కడ దేవాలయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, ఆ బయట ఎక్కడా లేడు అంటే అది రావణ బుద్ధి. అక్కడికి వెళ్ళి పుష్పక విమానంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాడు, బయటకు వచ్చి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. కాదు, నా పక్క ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా సీతాదేవి యొక్క స్వరూపం. గృహలక్ష్మి గృహే గృహే. నేను కామాక్షిని చూడాలంటే ఇలా చూడక్కర్లా, ఇలా నా కంటి ముందున్న ఈ సువాసినులందరూ కామాక్షి పరదేవతలే అని నేను అనుకుని నిలబడగలిగాను అనుకోండి, నేను ఎదిగాను. అది తత్వం. అందుకు ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నా భార్యవే కావచ్చు, లోకము కొరకే చేసి ఉండవచ్చు, కానీ లోకమున కొరకు నేను చేశానంటే ఎలా సరిపోతుంది? అప్పుడు దోషం ఒకటి చేసి ప్రతివాడు లోకం కోసం చేశాననొచ్చు. కానీ సూర్యచంద్రుల యొక్క గమనమునకు అడ్డొచ్చి ధర్మమునకు ఇబ్బంది కలిగిందే ఇది చాలా పెద్ద దోషం. అంటే మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి? లోకంలో ఎప్పుడూ ధర్మచక్రమునకు అడ్డు వెళ్ళకూడదు, దాని యొక్క గమనంలో కర్రలు పెట్టి ఆపకూడదు. ధర్మచక్రం నడవడానికి సాయపడాలి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో పెద్ద మనం రక్షిస్తామని కాదు, ధర్మానుష్ఠానము చేయుటకే ధర్మరక్షణము. ఎవడికి వాడు ధర్మాన్ని అనుష్ఠానం చేశాడనుకోండి, అదే ధర్మరక్షణం. కాబట్టి నువ్వు లోకములకు ఇబ్బంది కలిగించావు, ధర్మములో ఇబ్బంది వచ్చింది. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో. ఏమిటి ప్రాయశ్చిత్తం? అజాయమానో బహుధా విజాయతే. జన్మలేని నువ్వు జన్మ ఎత్తు, జన్మనెత్తి నా గురించి తపించు. తపించడం సమస్త దోషములకు పరిహారం. కాబట్టి తపస్సు చెయ్యి, మళ్ళీ నన్ను పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? చేసింది లోకం కోసం. తపస్సు చేసి చూపిస్తున్నది లోకము యొక్క మర్యాదకు అడ్డు వెడితే, ధర్మమునకు ఇబ్బంది కలిగితే, ఇదిగో మళ్ళీ ఇంత కష్టపడవలసి వస్తుంది. నేను పడినట్టు నువ్వు పడలేవు, ధర్మాన్ని అనుష్ఠించు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు శ్రీ మహావిష్ణువు, అసలు నేను జోక్యం చేసుకుని ఒకడిని చంపేయడం అన్న మాట ఎప్పుడు వస్తుంది అని ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. శుద్ధ సాధులందు అని మొదలుపెట్టాడు. నన్ను నమ్ముకున్న పరమ భాగవతోత్తముల జోలికి వెడితే నేను కూడా ఆగ్రహం చెంది చంపేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనొందు అన్నాడు. ధర్మపదవి ఎందు ధర్మం జోలికెళ్ళినా, ధర్మాన్ని పాడు చేసినా, తాను ధర్మం పాడవడానికి ఆదర్శంగా లోకంలో నిలబడి ఇలా బ్రతకచ్చని చెప్పినా పాడవుతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ధర్మం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్తాను. భగవంతుడు లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తే అదే భగవంతుడికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన ఆయన ఏమండవు. ఒక దేవాలయం జోలికి వెళ్ళడం, ధర్మం జోలికి వెళ్ళడం, భగవంతుణ్ణి నింద చేయడం, శాస్త్రాన్ని నింద చేయడం ఎటువంటివి అంటే ఒక దీపస్తంభం దగ్గరికి వెళ్ళి దీపాన్ని బదలగొట్టేయడం లాంటిది. ఇప్పుడు అక్కడ అంత పెద్ద దీపం వెలుగుతోంది, ఒకడు నిష్కారణంగా వెళ్ళి నిలబడి రాయి పెట్టి ఆ దీపాన్ని కొట్టాడనుకోండి, దీపం ఆరిపోయింది. ఇప్పుడు వాడికి ఏమైనా అవ్వాలా? వాడికి ఏం అవ్వలేదు కదండి అని మీరు అడగక్కర్లేదు. ఎందుకనంటే వాడు ఉత్తర క్షణంలో చీకట్లోకి వెళ్ళాడా లేదా? మిగిలిన వాళ్ళకి చీకటి మాట అలా ఉంచండి. మొదట వాడు చీకట్లోకి వెళ్ళిపోయాడా లేడా? ఎవడు భగవన్ నింద చేస్తున్నాడో, ఎవడు సనాతనమైన శాస్త్రమును ధిక్కరిస్తున్నాడో వాడు ముందు అంధకారంలోకి పోయాడు. అదే వాడికి పెద్ద శిక్ష. ఇక ఎవడూ వేయక్కర్లేదు, అసలు వాడికి వాడు శిక్ష వేసుకున్నాడు అని గుర్తు. అందుకని ఉత్తర క్షణ ఫలితాలు భగవంతుడు ఇచ్చాడా లేదా అని దాని మీద విచారణ చేసి ప్రమాణాలు అడగకూడదు. ఏమంటే మరి ఏం చేశాడండి దేవుడు
అంటే దీపం పగలగొడితే ఏమయ్యావు? నువ్వు చీకట్లో ఉన్నావా లేదా? దూరంగా ఉన్నవాడు తర్వాత చీకటి వలన బాధపడ్డాడు, ఆ పాపం నీదే. ముందు నువ్వు చీకట్లోకి వెళ్ళావా లేదా దీపం ఆర్పి? కాబట్టి మొదట చీకటి అనుభవిస్తున్న వాడివి నువ్వే, అదే మొదటి ఫలితం. ఆ తర్వాత ఆ చీకట్లో గాజు పింకు నీకే గుచ్చుకుంటుంది. కాబట్టి ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది, జన్మనెత్తవలసి వచ్చింది. అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలెత్తి బాధపడవలసిన అవసరం ఆవిడికి ఏముంటుంది? మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది. ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది. ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది. అమ్మ నాకు కూతురైతే బాగుండే అని కోరుకున్నాడు అనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా, వాడికి కూతురుగా వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ భౌమ నరకంలో పడగానే లెక్కలేనన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలంటే జీవం పుట్టక చావటం అనేటువంటిది కూడా. జీవి మాత్రం ఈ కాలాన్ని గుర్తించడు. ఎందరో జీవులు స్వర్గంలో 60,000 సంవత్సరాలు ఉంటారు, మరికొందరు 80,000 సంవత్సరాలు ఉంటారు. వారి భోగానుభవం పూర్తి కాగానే ఈ భౌమ అనే ఈ భూమి మీద నరకంలో పడతారు. అంత మంచి స్వర్గాన్ని అనుభవించి భూమిలో పడితే నరకమే కదా ఇది. దానికి దీనికి పోలిస్తే ఇది నరకమే. పాతాళానికి దీనికి పోలిస్తే ఈ భూమి స్వర్గము. మనము కష్టం వచ్చిందనుకోండి, మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళని చూసి సమాధానం తెచ్చుకోవాలి మనం. అంతేగాని మనకన్నా ఎక్కువగా డబ్బు ఉండేవాడిని చూసి కుళ్ళు పడకూడదు మనం. నిన్ను చూసి నీ లెవెల్ చూసుకొని, నేను ఆ లెవెల్లో ఉంటే, నేను స్వామీజీ నాకు ఈ లెవెల్ తీసుకొచ్చి పెట్టారంటే నేను ఎక్కడ ఉన్నా నేను అప్పుడు అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సమయంలో ఏం చేస్తూ ఉంటివి, నువ్వు ఈ లెవెల్లో వచ్చి స్వామీజీ దగ్గర కూర్చొని ఈరోజు మహాభారతం వింటున్నావంటే నీ లెవెల్ ఏమిగా ఉంటివేమిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు. అంతకన్నా భాగ్యంకి ఇది స్వర్గం. ఇంతటితో నువ్వు ఆనందపడాలి. కానీ ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు అట్లా ఉన్నారు అంటే కుళ్ళు పడి పైకి ఎక్కలేవయ్యా నువ్వు. సంతోషపడి గోవింద 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 అని అంటుంటే మనకు తెలియకనే అట్లా 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 కొండను ఎక్కేసిపోతూ ఉంటాం. అంత చెప్పాలి. కానీ ఆ పైన ఉండేవాడిని చూసి వాడితో నేను వెళ్ళాలి అని మంచితనానికి వెళ్ళాలి. కానీ కింద ఉండేవాడిని చూసి పాపం ఇంకా 100 మెట్ల వరకు కిందనే ఉన్నారు, పాపం నేను పర్వాలేదే 10 మెట్లు 100 మెట్లు ఎక్కానే అని సంతోషంతో ఎక్కువ. నువ్వు వాళ్ళని కలుసుకోవాలా అని చెప్పేసి ఎక్కువ. అంతేగాని కుళ్ళు పడద్దు. నువ్వు నీ పని నువ్వు చూడు. గోయిందా ఎక్కు, గోయిందా పెట్టు, గాలి పెట్టు, ఎక్కు, అయిపోతాం. మనోధైర్యం. అందుకని ఆ సమయంలో పెద్ద పెద్ద కోరలు గల భయంకరమైనటువంటి రాక్షసులు బాధిస్తారు. అంటే ఈ నరకంలో ఆ సమయంలో నేను చేసేటువంటి పాపాలకి అన్నాడు అష్టకుడు. మహారాజా, ఆ రాక్షసులు పాపం వల్ల ఆకాశం నుండి క్రింద పడుతున్న ఏ జీవులను బాధిస్తారు? భూమిపై పడిన తరువాత ఆ జీవులు ఎలా బ్రతుకుతారు? ఎలాంటి ఇంద్రియాలతో ఉంటారు? ఎంతోమంది పడ్డారు కింద. ఏయాతి ఒకడే కాదు, కొన్ని కోట్ల మంది కింద పడిపోయారు. ఎంత అదృష్టవంతుడో అంటాం. పడిన వాళ్ళందరూ కూడా, ఒకప్పుడు పడిన వాళ్ళందరూ కూడా ఎలాంటి గర్భంలోకి ప్రవేశిస్తారు అని అడిగాడు. ఎంత రహస్యమైనటువంటి మాట ఇది. అష్టక, అంతరిక్షం నుండి పడే జీవి నీటి రూపంలో పడతాడు. అంతరిక్షం నుంచి పడేవాడు నీటి రూపంలో పడతారు. ఆ నీరు ఔషధి రూపాన్ని ధరిస్తుంది. నూతన శరీరానికి బీజభూతమైన రేతస్సుగా మారుతుంది. అక్కడ ఆ నీటి బిందువు రేతస్సుగా మారుతుంది. అది పుష్ప ఫల రూప కర్మాలతో కూడి పురుషుడిలోకి ప్రవేశిస్తుంది. గింజల మాదిరిగా ప్రవేశిస్తుంది, పుష్పాల్లాగా ప్రవేశిస్తుంది,
పండులాగా ప్రవేశిస్తుంది. గింజలంటే అయిపోయింది, ఇక అన్నము అని అర్థం. పండులాగా ప్రవేశిస్తుంది, చక్కెరలాగా ప్రవేశిస్తుంది. అద్భుతమైనటువంటి రూపాలతో పురుషుడు రూపంతో పురుషుడి యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. స్త్రీ పురుష సంపర్కం కలిగినప్పుడు రేతస్సు అంటే పైనుంచి పడినటువంటి ఒక రేతస్సు స్త్రీ యొక్క రజస్సుతో కలిసి గర్భరూపాన్ని పొందుతుంది. ఇలా జలరూపంలోని జీవుడు వనస్పతులతోనూ ఔషధులతోనూ కూడా ప్రవేశిస్తాడు. అన్ని రూపాలతో ప్రవేశిస్తున్నాడు. గాలి, వాయువు, భూమి, అంతరిక్షాల్లో ప్రవేశించి కర్మానుసారంగా 2 కాళ్ళు గల ద్విపద, 4 కాళ్ళు గల పశువులు, చతుష్పాదాలతో గర్భరూపాన్ని పొంది ఇక్కడ జీవిగా జన్మిస్తాడు. వాళ్ళ కర్మానుసారంగా భూమి మీద గింజలు తినుకుంటూ, ఆ పండ్లు తింటూ, ఆకులు తింటూ వాళ్ళ కర్మానుసారంగా ద్విపాద 2 పాదాలతో, చతుర్పాద 4 పాదాలతో భూమి మీద తిరుగుతున్నారు. భూమి మీద ప్రాణులన్నీ ఇలాగే జన్మిస్తాయ్యా. ఇది జీవి యొక్క కర్మ పరిణామం. దీన్నే కర్మ పరిణామం అన్నారు. ఆ మాటలు విని అష్టకుడు ఎంతో కుతూహలంతో, తాతాజీ, మనుష్య శరీరంలోకి ప్రవేశించిన జీవుడు ఈ శరీరంలోనే గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా ఇంకో శరీరంతో ప్రవేశిస్తాడా? బాగుంది. మనుష్య గర్భంలోకి ప్రవేశించిన తరువాత జీవుడు ఎలా వృద్ధి చెందుతాడు? కన్ను, ముక్కు, చెవులు మొదలైన భిన్న ఇంద్రియాలతో చైతన్యాన్ని ఎలా పొందుతాడు? మేమందరము నిన్ను ఆత్మజ్ఞానిగా భావిస్తున్నాము, ఈ విషయాలన్నీ సవిస్తారంగా చెప్పండి అని అడిగాడు. యయాతి, ఋతుకాలంలో పుష్పరసంతో కూడినటువంటి రేతస్సును వాయువు గర్భాశయానికి చేరుస్తుంది. వాయువు చేరుస్తుందట. ఆ గర్భాశయంలో సూక్ష్మభూతాలు అధికార వహించి గర్భాన్ని వృద్ధి చేస్తాయి. అందుకు సైన్స్ చెప్తుందే సెల్స్ అవే. సజాయమానో విగృహీత మాత్రః సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః స శ్రోత్రాభ్యాం వేదయతీహా శబ్దం స వై రూపం పశ్యతి చక్షుషా చ. గర్భంలో సంపూర్ణ అవయవాలు పొంది చైతన్యంతో ఆ జీవుడు బయటపడి భూమి యందు జన్మించి మనుష్యుడు అనే నామధేయాన్ని పొందుతాడు. సజాయమానో విగృహీత మాత్రః సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః స శ్రోత్రాభ్యాం వేదయతీహా శబ్దం స వై రూపం పశ్యతి చక్షుషా చ. చూడండి, స్వర్గం నుంచి పడినటువంటి వాళ్ళు మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కర్మానుసారంగా పుట్టాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్కగా పుట్టారు. 2 పాదాలతో, రెక్కలతో చిత్రంగా పుట్టాం. ఇక అక్కడి నుండి అతడు చెవులతో శబ్దాన్ని వింటాడు, కంటితో రూపాన్ని చూస్తాడు, నాసికతో వాసనను చూస్తాడు, చర్మంతో స్పర్శను అనుభవిస్తాడు, మనస్సుతో అంతరంగిక భావనలను గ్రహిస్తూ ఉంటాడు. ఏనేం భావాలున్నాయో భావనలన్నీ గ్రహిస్తాడు. ఈ విధంగా ప్రాణుల శరీరంలో మహాత్ముడైన జీవుడి స్థాపన జరుగుతుంది అన్నాడు అష్టకుడు. మహారాజా, మరణించిన వాణ్ణి దహించటం, పాతి పెట్టడం, నీటిలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఇలా ఏదో ఒక విధంగా స్థూల శరీరం నశిస్తుంది. అప్పుడు శరీరంలో చేతన రూపంలో ఉన్నటువంటి జీవాత్మ ఏ శరీరాన్ని ఆధారం చేసుకొని చైతన్యం పొంది వ్యవహరిస్తుంది అని అడిగాడు. హిత్వా సోసూన్ సుప్తవన్నిష్టనిత్వా పురోధాయ సుకృతం
దుష్కృతం వా అన్యాం యోనిం పవనాగ్రానుసారీ హిత్వా దేహం భజతే రాజసింహ. యయాతి చెప్తున్నాడు అష్టక ఆ ప్రాణాలు ఉన్నాయి కదా, అంటే జీవుడు ప్రాణాలను విడిచిన తర్వాత నిద్రిస్తున్న వాడిలాగా స్థూల శరీరాన్ని విడిచిపెడతాడు. ఎప్పుడు ప్రాణాలు వదులుతున్నాడు నిద్రిస్తున్నాడులాగా స్థూల శరీరం అంతే, నిద్రపోతున్నాడు. ఆ ప్రకారంగా ప్రాణాలు వదిలిన తర్వాత పుణ్యపాపాలను ముందుంచుకొని వాయువు కంటే వేగంగా సంచరిస్తూ వేరొక పుట్టక స్థానాన్ని పొందుతాడు. పుణ్యాత్మలు పుణ్యజన్మను పొందుతారు, పాపాత్మలు పాపజన్మను పొందుతారు. పాపకర్మలు చేసిన వారు కీటకాలుగా పక్షులుగా జన్మిస్తారు. వీటి గురించి పూర్తిగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓ రాజసింహ, ఈ విధంగా జీవుడు అనేకసార్లు గర్భంలోకి ప్రవేశిస్తూ 6 కాళ్ళు 4 కాళ్ళు 2 కాళ్ళు కలవాడిగా జన్మిస్తూ ఉంటాడు. నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్పాను, ఇంకేం కావాలో అడుగు అన్నాడు యయాతి. అక్కడ యయాతి కొంచెం రహస్యాన్ని దాచిపెట్టాడు. ఆ రహస్యం ముందు రాబోతుంది. అందుకని అష్టకుడు, తాత, మానవుడు ఏ కర్మ చేసి ఉత్తమ లోకాన్ని పొందుతాడు? అది తపస్సు చేత సిద్ధిస్తుందా, విద్య చేత సిద్ధిస్తుందా? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు యయాతి, తపశ్చ దానంచ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంపా స్వర్గస్య లోకస్య వదంతి సంతః ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమో విభూతాః పుంసః సదైవేతి వదంతి సంతః. మానవుడు స్వర్గలోకం చేరటానికి తపస్సు, దానం, శమం, మనోనిగ్రహం, దమం, బహిరింద్రియ నిగ్రహం, సిగ్గు, రుజుత్వం, సర్వప్రాణుల యందు దయ అనేటువంటి ఈ 7 పెద్ద ద్వారాలని సత్పురుషులు చెప్తూ ఉంటారు. అర్థమైందే? ఇంకో పారి చెప్పుతున్నా. తపశ్చ దానంచ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంపా స్వర్గస్య లోకస్య వదంతి సంతః ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమో విభూతాః పుంసః సదైవేతి వదంతి సంతః. మానవుడు స్వర్గలోకం చేరటానికి తపస్సు, దానం, శమం అంటే మనోనిగ్రహం, అంటే దమం, బహిరింద్రియ నిగ్రహం, ఇవి సిగ్గు, రుజుత్వం, సర్వప్రాణుల యందు దయ అనేటువంటి ఈ 7 పెద్ద ద్వారాలని సత్పురుషులు చెబుతున్నారు. ఇవన్నీ చేస్తే ద్వారాలు కనపడతాయి. మానవుడి అభిమాన రూపమైనటువంటి చీకటి చేత ఈ 7 ద్వారాలు ఎప్పుడూ కప్పబడి నశిస్తున్నాయి అని కూడా సత్పురుషులు చెబుతూ ఉంటారు. అదీయానః పండితం మన్యమానః యో విద్యయాగంతి యశః పరేషాం తస్యాంతవంతశ్చ భవంతి లోకాః నచాస్య తద్బ్రహ్మ ఫలం దదాతి. అగ్నిహోత్రము, మౌనము, ఆధ్యాయనం, యజ్ఞం అనేటువంటి ఈ 4 కర్మలు అభిమానాన్ని కలిగిస్తాయి. అభిమానంతో పాటు అభయాన్ని కూడా కలిగిస్తాయి. కానీ అవే సక్రమంగాను శ్రద్ధగాను యథావిధిగాను చేయలేకపోతే మానవుడికి భయాన్ని కలిగిస్తాయి. అభిమానంతో ఈ 4 కర్మలు చేస్తే అవి అభయాన్ని కలిగిస్తాయి. సక్రమమైనటువంటి కర్మలు 4 కూడా చేయకపోతే భయాన్ని కలిగిస్తాయి. మనకు దాపరించినటువంటి సత్కర్మను ఎప్పుడు మనం చేయాలనే దీన్ని మనకు ఈ నీతి చెప్తుంది. నమానమాన్యో ముదమాదీత
न संतापं प्राप्न याच्छावमानात् संतः सतः पूज यन्तीह लोके ना साधवः साधु बुद्धिं लभन्ते न मानमान्यो मुदमाददीत न संतापं प्राप्न याच्छावमानात् संतः सतः पूज यन्तीह लोके ना साधवः साधु బుద్ధిం లభంతే. విద్వాంసుడైన పురుషుడు తనకు సన్మానం జరిగినప్పుడు ఎక్కువగా ఆనందించడు, అవమానించబడినప్పుడు కూడా సంతాపాన్ని పొందడు. ఈ లోకంలో సత్పురుషులను ఆదరిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. దుష్టబుద్ధులు మాత్రం సాధుబుద్ధిని పొందలేరు వాళ్ళు. ఇతి దద్యామితి యజ ఇత్యధీయతి వ్రతం ఇత్యేతాని భయాన్యాహుః తాని వర్జ్యాని సర్వశః. నేను ఇలా దానం చేస్తాను, నేను ఇలా యజ్ఞం చేస్తాను, నేను ఇలా అధ్యయనం చేస్తాను, ఇది నా వ్రతమని అహంకారంతో చేసిన ఈ కర్మలు భయాన్ని కలిగిస్తాయి. ఇతి దద్యామితి యజ ఇత్యధీయతి వ్రతం ఇత్యేతాని భయాన్యాహుః తాని వర్జ్యాని సర్వశః. నేను ఉత్తమ వ్రతాలను ఆచరించేవాడినని ఎవడు అహంకరించి పలుకుతాడో వాడు పతనమైపోతాడు. కనుక అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఏ చాశ్రయం వేద యంతే పురాణం మనీషిణో మానస మార్గరుద్ధం తద్వక శ్రేయస్తేన సంయోగమేత్య పరాం శాంతిం ప్రాప్నుయుః ప్రేత్యచేహ. ఏ చాశ్రయం వేద యంతే పురాణం మనీషిణో మానస మార్గరుద్ధం తద్వక శ్రేయస్తేన సంయోగమేత్య పరాం శాంతిం ప్రాప్నుయుః ప్రేత్యచేహ. అందరికీ ఆశ్రమమైనది అంటే పురాతనమైనది, మనోగతిని నిరోధించేది, విద్వాంసులు చెప్పేది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకున్న విద్వాంసులు పరబ్రహ్మ ఐక్యం చెంది ఇహపర లోకాలలో పరమశాంతిని పొందుతారు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కాయేన వాచా మనసేంద్రియైర్నా. నారాయణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.